మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. జైలు అనగానే మనకు గుర్తొచ్చేది 4 గోడలు, ఖైదీలు, కఠినమైన శిక్షలు. కానీ ఈ ప్రపంచంలో ఒక జైలు ఉంది. దాన్ని జైలు అనడం కంటే భూలోక నరకం అనటం కరెక్ట్. అక్కడ అడుగు పెడితే బతికి బయటికి రావడం దాదాపు అసాధ్యం. ఆకలి తట్టుకోలేక తోటి మనుషుల్నే తినేసేంత దారుణమైన పరిస్థితులు. అవును, మీరు విన్నది నిజమే. ఆఫ్రికా ఖండంలోని రువాండాలో ఉన్న గీతారామ సెంట్రల్ జైలు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, క్రూరమైన జైలుగా గుర్తింపు పొందింది. కేవలం 600 మంది పట్టే చోట ఏకంగా 7000 మందిని కుక్కేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు మన వీడియోలో ఈ నరక కూపం వెనక ఉన్న నమ్మలేని నిజాలను చూద్దాం. ఈ కథ తెలియాలంటే మనం 1994 నాటి రువాండా దేశంలోకి వెళ్ళాలి. ఆ ఏడాది రువాండాలో ఘోరమైన మారణ హోమం జరిగింది. కేవలం 100 రోజుల్లోనే దాదాపు 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింస ముగిసిన తర్వాత ప్రభుత్వం ఆ మారణ హోమానికి కారణమైన వేలాది మంది అనుమానితులను అరెస్ట్ చేయడం ప్రారంభించింది. అలా అరెస్ట్ చేసిన వేలాది మందిని ఉంచడానికి నిర్మించిందే ఈ గీతారామ జైలు. నిజానికి ఈ జైలును కేవలం 600 మంది ఖైదీల కోసమే డిజైన్ చేశారు. కానీ రోజు రోజుకు పెరుగుతున్న ఖైదీల సంఖ్యతో అక్కడ దాదాపు 7000 మందికి పైగా ఖైదీలను నిర్బంధించారు. అంటే దాని కెపాసిటీ కంటే 10 రెట్లు ఎక్కువ మందిని ఒకే చోట చేర్చారు. జైలులో స్థలం ఎంత తక్కువగా ఉండేదంటే ఖైదీలకు కూర్చోవడానికి, కనీసం పడుకోవడానికి కూడా చోటు ఉండేది కాదు. రోజులో 24 గంటలు వాళ్ళు నిలబడే ఉండాల్సి వచ్చేది. వర్షం వచ్చినా, ఎండ కాసినా ఓపెన్ యార్డ్లో ఒకరినొకరు అంటుకుంటూ నిలబడే ఉండేవారు. ఇలా గంటల తరబడి, రోజుల తరబడి నిలబడడం వల్ల ఖైదీల కాళ్లలో రక్తం గడ్డ కట్టేది. జైలు నేల అంతా మురికి, మలమూత్రాలతో నిండిపోవటం వల్ల ఖైదీల కాళ్లకు తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. దీనివల్ల కాళ్లు కుళ్ళిపోయి గాంగ్రీన్ సోకి ప్రాణాలు కాపాడుకోవటం కోసం డాక్టర్లు ఎలాంటి అనస్థీషియా లేకుండానే కాళ్లను కట్ చేయాల్సి వచ్చేది. చాలా మంది ఆ నొప్పికే చనిపోయేవారు. ఇక్కడ పరిశుభ్రత అనే పదానికి అర్థమే లేదు. కనీస వైద్య సదుపాయాలు లేవు. జైలు లోపల సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వ్యాధులు వేగంగా వ్యాపించాయి. విరేచనాలు, కలరా వంటి రోగాలతో రోజుకు కనీసం 5 నుంచి 10 మంది ఖైదీలు చనిపోయేవారని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు అప్పట్లో నివేదించాయి. వీటన్నింటికంటే ఘోరం ఆకలి. జైలులో అందరికీ సరిపడా ఆహారం దొరికేది కాదు. కొన్ని నమ్మలేని నివేదికల ప్రకారం ఆకలి తట్టుకోలేక బతకటం కోసం కొంతమంది ఖైదీలు చనిపోయిన తోటి ఖైదీల శవాలనే ఆహారంగా మార్చుకున్నారనే చేదు నిజాలు కూడా బయటకు వచ్చాయి. అందుకే ఈ జైలును నరక ద్వారం అని పిలిచేవారు. అయితే కాలం మారింది. అంతర్జాతీయ సమాజం మరియు మానవ హక్కుల సంఘాల తీవ్ర ఒత్తిడితో రువాండా ప్రభుత్వం స్పందించింది. రువాండా కరెక్షనల్ సర్వీస్ ఈ జైలు పరిస్థితులను మార్చడానికి కంకణం కట్టుకుంది. జైల్లో రద్దీని తగ్గించడానికి కొత్త చట్టపరమైన చర్యలను అమలు చేశారు. ఖైదీల విచారణలను వేగవంతం చేసి తప్పు నిరూపణ కాని వారిని విడుదల చేశారు. మరికొంతమందిని ఇతర ఆధునిక జైళ్లకు తరలించారు. ఖైదీల జీవన ప్రమాణాలను, వారికి అందించే ఆహార, వైద్య సదుపాయాలను మెరుగుపరిచారు. నిన్నటి నరకకూపం నేడు మెల్లమెల్లగా ఒక సంస్కరణ కేంద్రంగా మారుతోంది. ఒక దేశంలో జరిగిన మారణ హోమం ఎలాంటి దారుణ పరిస్థితులకు దారితీస్తుందో చెప్పడానికి గీతారామ జైలు ఒక సజీవ సాక్ష్యం. క్రూరత్వానికి హద్దులు దాటిన ఆ రోజులు గడిచిపోయినా ఆ జైలు గోడలు పడ్డ బాధలు మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. మరి గీతారామ జైల్లో జరిగిన ఈ దారుణ పరిస్థితులపై మీ అభిప్రాయం ఏంటని కూడా కామెంట్ చేయండి.